అనకాపల్లి జిల్లా సభవరం మండల కేంద్రంలో 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఎంతో ఘనంగా నిర్వహించారు. సభవరం మండల పరిషత్ ఆవరణలో ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థులు గౌరవవందనాలు స్వీకరించారు. అంతకుముందు ఇక్కడ ఆవరణలో మహాత్మాగాంధీ శిలా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీలో శరడం ఝాన్సీ లక్ష్మీరాణి, చొక్కాకుల గోవింద్, గవరరాజు, కరి అప్పలనాయుడు, బైలపూడి దేవుడిబాబు, ఎంపీడీఓ ఎస్ రామ్మోహన్ రావు, పరిపాలనా అధికారి షేక్ బాబురావులు పాల్గొన్నారు. తర్వాత మన Order. Salute. Order. Salute. Order. ఎటువంటి రక్తపాతాన్ని తావు లేకుండా శాంతియుతంగా పోరాటం చేసి మనకి స్వాతంత్రాన్నేమో తెచ్చిపెట్టడం జరిగింది. గాంధీ మహాత్ముడు కళ్ళగన్న ప్రపంచాన్ని అలాగే మన దేశాన్ని కలలుగనే సాధనగా మన అందరం కృషి చేయడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మనకి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 78వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. ఈ స్వాతంత్రం ఎలా వచ్చిందని మనందరికీ తెలుసు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం 200 సంవత్సరాల సందర్భంగా మనం సభవరం మండల పరిషత్తులో ఈ యొక్క కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ, ఎండిఓ గారికి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ బాబురావు గారికి, సర్పంచులకు, ఎంపీటీసీలకు, విద్యార్థులకు, మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ఆహ్వానం. ఒక స్వతంత్రం రావడం కోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేసి మనకు స్వతంత్రం తీసుకొచ్చిన మహానుభావులందరినీ ఈ యొక్క రోజున స్మరించుకోవాలని ఈ ఆగస్టు 15వ రోజున నియమించారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి మనకి స్వతంత్రాన్ని ప్రాణత్యాగం చేసి తీసుకొచ్చారో అలాగే ప్రజాప్రతినిధులు కానీ విద్యార్థులు కానీ ఎవరైనా సరే అంతే కష్టపడి వారి వారి గ్రామాలని చక్కదిద్దుకోవాలని, విద్యార్థులైతే బాగా పెద్ద చదువులు చదువుకొని దేశాన్ని కాపాడాలని, సేవ చేయాలంటే డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, పోలీసులు అవ్వచ్చు.